ఒక రాజకీయ ర్యాలీ, వేలల్లో జనం, వాళ్ల ఉత్సాహం అంతా బాగానే ఉంది అనుకుంటున్న టైంలో కొన్ని గంటల్లోనే ఆ ప్రదేశం ఒక పెను విషాదానికి అడ్డాగా మారింది. అవును, ఈరోజు మనం కరూర్ ర్యాలీలో జరిగిన ఆ ఘోర ప్రమాదం గురించి, అసలది ఎందుకు జరిగిందన్న దాని గురించి లోతుగా చర్చిద్దాం. మనం మాట్లాడుకుంటున్నది తమిళనాడులోనే కరూర్ పట్నం గురించి. తేదీ సెప్టెంబర్ 27, 2025. ఒక మామూలు రాజకీయ కార్యక్రమంగా మొదలైన ఆ రోజు చరిత్రలో ఒక మర్చిపోలేని చీకటి రోజుగా ఎలా మిగిలిపోయిందో దానికదేంటో ఇప్పుడు చూద్దాం. ఈ తొక్కిసలాటలో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఊహించుకోండి. ఈ సంఖ్య వింటేనే మనకు ఆ సంఘటన తీవ్రత ఏంటో అర్థమవుతుంది. ఇది జస్ట్ ఒక నంబర్ కాదు. నిర్లక్ష్యం బలితీసుకున్న ఎన్నో జీవితాల కథ, ఎన్నో కుటుంబాల కన్నీటి గాథ. ఈ సంఘటనను చాలామంది రీసెంట్ పొలిటికల్ హిస్టరీలోనే ఇది వన్ ఆఫ్ ది డార్కెస్ట్ డేస్ అని అభివర్ణించారు. మరి ఇంతటి ఘోర విపత్తు అసలు ఎలా జరిగింది? దీని వెనక కారణాలేంటి? దీని పర్యవసనాలు ఏంటి? సరే, ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతుకుతూ మన విశ్లేషణను మొదలుపెడదాం. సరే, ముందుగా అసలిది ఎలా జరిగింది, ఆ రోజు ఏం జరిగిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఆ విపత్తు యొక్క టైంలైన్ను పరిశీలిద్దాం. అందరి మదిలో మెదిలే ప్రశ్నిదే. అసలు ఏం జరిగింది? ఒక ఉత్సాహంగా మొదలైన ర్యాలీ అదుపు తప్పి ప్రాణాలను బలిగొనే తొక్కిసలాటగా ఎలా మారింది? ఆ చైన్ ఆఫ్ ఈవెంట్స్లో అసలు ప్రాబ్లం ఎక్కడొచ్చింది? అంతా ఉదయం మొదలైంది. ర్యాలీ కోసం మద్దతుదారులు మెల్లమెల్లగా గుమిగూడటం స్టార్ట్ చేశారు. మధ్యాహ్నానికి నటుడు, రాజకీయవేత్త విజయ్ అక్కడికి రావడంతో ఆ ఉత్సాహం ఇక పీక్స్కి చేరింది. కాని సాయంత్రం అయ్యేసరికి ఆ ఉత్సాహమే వాళ్ల పాలిట శాపంగా మారింది. ఎందుకంటే ఊహించిన దానికంటే కొన్ని రెట్లు ఎక్కువ మంది జనం వచ్చేశారు. మెయిన్ స్టేజ్ దగ్గర పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. అంతే, ఒక చిన్న తోపులాట పెను విషాదానికి దారితీసింది. ఆ తర్వాత రాత్రంతా ఆ గందరగోళం మధ్యలో సహాయక చర్యలు కొనసాగుతూనే ఉన్నాయి. ఈ టైంలైన్ చూస్తే మనకొక విషయం చాలా క్లియర్గా అర్థమవుతుంది. కేవలం కొన్ని గంటల వ్యవధిలో ఒక పండగలాంటి వాతావరణం ఒక భయంకరమైన విషాదంగా మారిపోయింది. ప్లానింగ్లో చిన్న తప్పు జరిగినా అది ఎంత వేగంగా ప్రాణాలను బలితీసుకుంటుందో అనడానికి ఇదే అతిపెద్ద ఉదాహరణ. ఓకే, ఇది ఎలా జరిగిందో మనకొక ఐడియా వచ్చింది. కానీ దానికంటే ముఖ్యమైన ప్రశ్న ఒకటుంది. అసలిది ఎందుకు జరిగింది? ఈ విపత్తు వెనుకున్న అసలు కారణాలేంటో ఇప్పుడు విశ్లేషిద్దాం. ఇప్పుడు మనం అడగాల్సిన ప్రశ్న ఇదే: ఇది అనుకోకుండా జరిగిన ఒక యాక్సిడెంటా, లేక దీని వెనుక చాలా పెద్ద వ్యవస్థాగత లోపాలున్నాయా? ఈ ఫెయిల్యూర్స్ని మనం కరెక్ట్గా గుర్తిస్తేనే భవిష్యత్తులో ఇలాంటివి మళ్లీ జరగకుండా ఆపగలం. చూడండి, ఈ విషాదం వెనుక ఒక్క కారణం లేదు. ఇది ఒక చైన్ రియాక్షన్ లాంటిది. మొదట ఎంతమంది జనం వస్తారో చాలా తక్కువ అంచనా వేశారు. ఆ తప్పుడు అంచనా వల్ల ఆ ప్రాంగణానికి సరిపడా ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు పెట్టలేదు. దీనికి తోడు సెక్యూరిటీ సిబ్బంది కూడా చాలా తక్కువ. దీంతో జనాన్ని కంట్రోల్ చేసే ప్లాన్ మొత్తం ఫెయిల్ అయ్యింది. ఇక చివరిగా ప్రమాదం జరిగినప్పుడు ఎమర్జెన్సీ సర్వీసెస్ స్పందించడంలో కూడా ఆలస్యం జరిగింది. చూశారా, ఒకదాని తర్వాత ఒకటిగా జరిగిన ఈ తప్పులన్నీ కలిసి ఒక పెను విపత్తుకు దారితీశాయి. ఈ కంపారిజన్ చూస్తే ప్లానింగ్ ఎంత దారుణంగా ఫెయిల్ అయిందో మనకు క్లియర్గా తెలుస్తుంది. వాళ్ళనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది మరొకటి. వాళ్లు ఒక పెద్ద మీటింగ్ కోసం రెడీ అయ్యారు. కాని అక్కడికి వచ్చింది ఒక భారీ, కంట్రోల్ చేయలేని జనసముద్రం. వాళ్ల స్టాండర్డ్ సెక్యూరిటీ ఏర్పాట్లు ఆ జనం ముందు ఏమాత్రం సరిపోలేదు. వాళ్లు వేసిన అంచనాకు, అక్కడి రియాలిటీకి మధ్య ఉన్న ఈ గ్యాపే ఈ విషాదానికి ప్రధాన కారణం. సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇది ఒక్క తప్పు వల్ల జరిగింది కాదు. ఇదొక క్యాస్కేడ్ ఆఫ్ ఫెయిల్యూర్స్, అంటే ఒకదానితో ఒకటి సంబంధం ఉన్న వరుస వైఫల్యాల ఫలితం. కొంచెం జాగ్రత్తపడి ఉంటే ఈజీగా ఆపగలిగే ఒక ప్రమాదాన్ని ఈ వరుస లోపాలు ఒక తప్పించుకోలేని విపత్తుగా మార్చేశాయి. సరే, జరిగింది జరిగిపోయింది. మరిప్పుడేంటి పరిస్థితి? దీని పర్యవసనాలు ఏంటి? దీనికి ఎవరు బాధ్యత వహించాలి? ఇవి చాలా ముఖ్యమైన ప్రశ్నలు, మన సిస్టమ్ భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్నలు. ఈ చర్చలో అందరూ మాట్లాడుకుంటున్న ఒకే ఒక పదం పొలిటికల్ అకౌంటబిలిటీ, అంటే రాజకీయ జవాబుదారీతనం. సింపుల్గా చెప్పాలంటే ప్రజల భద్రతకు సంబంధించిన విషయాల్లో పొలిటీషియన్స్, అధికారులు వాళ్లు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించడం. కరూర్ విషాదం తర్వాత దేశవ్యాప్తంగా ఇదే హాట్ టాపిక్. అసలు దీనికి బాధ్యులెవరు? ఇలాంటి విపత్తు తర్వాత మనం ముందుకు వెళ్లాలంటే ఒక క్లియర్ పాత్ ఉండాలి. ఫస్ట్ స్టెప్, నిజానిజాలు తేల్చడానికి ఒక నిష్పక్షపాతమైన ఎంక్వైరీ జరగాలి.
ఆ తరువాత దాని రిజల్ట్స్ ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి పెద్ద పెద్ద మీటింగ్స్ కోసం సేఫ్టీ రూల్స్ను మళ్లీ రివ్యూ చెయ్యాలి. మూడవది అకౌంటబిలిటీ, అంటే ఆర్గనైజర్స్, అధికారులు ఎవరు బాధ్యులో తేల్చాలి. ఇక ఫైనల్గా ఈ అనుభవం నుండి పాఠాలు నేర్చుకుని వాటిని స్ట్రిక్ట్ రూల్స్గా మార్చాలి. అప్పుడే నిజమైన మార్పొస్తోంది. అల్టిమేట్గా ఈ సంఘటన మనకు నేర్పుతున్న అతిపెద్ద పాఠం ఒకటుంది. పాలిటిక్స్ కోసం జనాన్ని సమీకరించడం అవసరమే కావచ్చు, కానీ ప్రజల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదు. పాలిటిక్స్కి, పబ్లిక్ సేఫ్టీకి మధ్య సరైన బ్యాలెన్స్ సాధించడంలో మనం ఫెయిల్ అవుతున్నామని ఈ విషాదం మరోసారి మనకు గుర్తుచేస్తుంది. చివరగా ఈ మొత్తం విశ్లేషణ మన ముందొక చాలా సీరియస్ ప్రశ్నను ఉంచుతోంది. పొలిటికల్ మొబిలైజేషన్ అంటే రాజకీయ సమీకరణం కోసం మనం చెల్లిస్తున్న అసలు ధర ఎంత, ఏది మరీ ఎక్కువ ధర? ఈ ప్రశ్నలకు సమాధానం వెతకడం మనందరి బాధ్యత.